హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మంచి వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్లో మనం ఈమెయిల్స్ క్లిక్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఈజీ ఫ్రెండ్స్, ఏముండదు. ఈజీ అంటే చాలా ఈజీ. ఇలాంటి వెబ్సైట్ అయితే మీకు లైఫ్లో ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదు కూడా. నేను మంచి సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ ఏమి ఉండదు. వచ్చిన ఈమెయిల్స్ని క్లిక్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మీకు అర్థం కాదు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో. అదేవిధంగా ఈమెయిల్స్ ఏ విధంగా క్లిక్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ నా ఈమెయిల్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి క్లిక్ జీనీ అని ఉంది కదా. ఏమని నాకు ఈమెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. క్లిక్ జీనీ అనే వెబ్సైట్ పేరు క్లిక్ జీనీ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి క్లిక్ జీనీ అని క్లిక్ చేస్తే మీకు రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అయిపోయింది ఆల్రెడీ. దాంట్లో అంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అయిపోయింది. మీకు రాదు. వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే సెట్ చేస్తే మీకు రాదు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి. అందుకని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు సరేలే అని చెప్పి ఎమ్మటెమ్మటనే వెళ్ళి కింద లింక్ ఉందిలే అని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయితే మీకు అర్థం కాదు. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఎట్లా అని ప్రాసెస్ అర్థం కాదు. అందుకని నేను చెప్తున్నాను. ఫస్ట్ మీరైతే ఈ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వెబ్సైట్ గెట్ పేడ్ టు రీడ్ ఈమెయిల్స్. ఇక్కడ చూడండి, మేక్ ఏ అప్ టు 42 ఫర్ ఎవ్రీ ఈమెయిల్ ఫర్ రీడ్. ఒక ఈమెయిల్ని రీడ్ చేస్తే మనకి 0.42 సెంట్స్ వస్తుంది ఫ్రెండ్స్. 0.42 సెంట్స్ వస్తుంది ఒక్క ఈమెయిల్కి. మీకు మొబైల్లో కొంచెం క్లారిటీ ఉండదు, అందుకనే మీ క్రోమ్ బ్రౌజర్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కింది నుంచి థర్డ్ ఆప్షన్ ఫ్రెండ్స్, డెస్క్టాప్ సైడ్ క్లిక్ బాక్స్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వండి. రిజిస్టర్ మీద క్లిక్ ఇవ్వగానే డాష్ బోర్డ్ ఇవ్వడం ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, మీ యూజర్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఫ్రెండ్స్ మీ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈమెయిల్, మీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఫ్రెండ్స్, 8 క్యారెక్టర్స్ ఉండాలి ఫ్రెండ్స్ పాస్వర్డ్. ఇప్పుడు సపోజ్గా మీ పేరు గోపి అనుకోండి, GOPI అని పెట్టేసి 1 2 3 4 3 అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ 5 ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక 2 ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ రిఫరర్ ఫ్రెండ్స్, రిఫరర్ నేమ్ ఇక్కడ సేమ్ పైన ఏముంటుందో కింద అదే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ రీడ్ అండ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్. ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్టెడ్ ప్రైవసీ నోట్స్. ఐ వాంట్ రిసీవ్డ్ మేకింగ్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి రిజిస్టర్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను వెళ్ళి లాగిన్ అవుతాను. ఇక్కడ ఫ్రెండ్స్, నేను లాగిన్ అయిపోయాను. నేను ఆటోమేటిక్గా లాగిన్ అయ్యాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా రియల్ అకౌంట్ మెయిన్ అకౌంట్లో ఇక్కడ ఉంది 2020 సెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 2020 సెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు రాగానే చేయాల్సింది ఏంటంటే మీ ప్రొఫైల్ ఫ్రెండ్స్. ప్రొఫైల్ని మై ప్రొఫైల్, ఇక్కడ మీ లోగో ఉంటుంది, ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని అంటే మీ ప్రొఫైల్ని ఫిలప్ చేసుకోవాలి మొత్తం. ఇక్కడ మీ అకౌంట్, మీ ఈమెయిల్ ఐడి అంటున్నా, మీ నేమ్, మీ పాస్వర్డ్, మీ ఏజ్ అడుగుతుంది. అదేవిధంగా మీ ఏజ్,
క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇచ్చేసాను, నాకు చూపించలేదు, మీరు ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో మనకి పేపాల్ కాదు ఫ్రెండ్స్, పేరా అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మనం పేరా అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పేరా అకౌంట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి సేమ్ పేపాల్ ఎట్లా ఉంటుందో పేరా అదే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. పేరా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. అక్కడికి వెళ్ళి వీడియో చూసి మీ పేరా అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రియేట్ చేసుకునే తర్వాత మీరు ఇప్పుడు సరే ఇదంతా కాదు, వర్క్ ఏ విధంగా చేయాలంటే చూపిస్తాను. ఫస్ట్ నా మనీ చూపిస్తాను. ఇక్కడ 2020 ఉంది కదా, మనీ చూడండి. ఇక్కడ డిపాజిట్ చేయమంటుంది ఫ్రెండ్స్. డిపాజిట్ అవసరం లేదు, అంటే డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటుంది, అవసరం లేదు. డిపాజిట్ చేయమాక ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ఇక్కడ విత్డ్రా ఉంది, ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ ఇవ్వండి. సారీ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేరా అకౌంట్ ఉంది, ఇక్కడ చూడండి. పేరా ఇక్కడ అంటే మెయిన్ అకౌంట్ అంటే మీరు ఎర్న్ చేసిన మనీ, మెయిన్ అకౌంట్ అంటే మీరు ఎర్న్ చేసిన మనీ. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి కమిషన్ అంటే మీ రిఫరల్ ఫ్రెండ్స్, మీ రిఫరల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఏ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చేయండి. ఇక్కడ పేరా ఉంది కదా, పేరా అకౌంట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్. మనకి ఇక్కడ బ్యాలెన్స్ వచ్చి నాకు 220 ఉంది. ఇక్కడ మినిమం మనం బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవాలంటే 0.050,000 ఉండాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అంటే 5 cents ఫ్రెండ్స్. 5 cents ఉన్నా మనం మనీ రిడీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్, మీ అకౌంట్ పేరా అకౌంట్ ఈమెయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ రిడీమ్ మీద విత్డ్రా ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం వర్క్ ఎలా చేయాలంటే దీంట్లో నేను చూపిస్తాను. ఇక్కడ నా అకౌంట్లో ఎంత ఉంది మనీ, 2020 గుర్తుపెట్టుకోండి. 2020 అంటే ఇప్పుడు మా 2020 అనుకోండి. ఇక్కడ నేను ఈమెయిల్ అకౌంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి క్లిక్ జీనీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి ఒకసారి. ఏం లేదు ఫ్రెండ్స్, క్లిక్ జీనీ. ఇక్కడ చూడండి, యూ చెక్ యువర్ ఇన్బాక్స్ ది మార్నింగ్ అండ్ దిస్ is the email you see catching you we just got paid for it. ఇది మొత్తం అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో చెక్ చూడండి, చెక్అవుట్ యువర్ స్మార్ట్ ఫోన్ మనీ హేర్. ఇక్కడ దీని మీద క్లిక్ ఇవ్వండి. మనకు ఒక లింక్ ఇస్తుంది, క్లిక్ జీనీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. అక్కడ మనకు లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, జస్ట్ వెయిటింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ టు లోడ్ అని ఉంటుంది కదా, ఏముండదు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 6, 7, 10, 11 ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా, 100 అయిపోయినంత వరకు ఉండండి. ఇక్కడ మీరు దీన్ని ఏం కదిలేమాకండి ఫ్రెండ్స్, కదిలిస్తే వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు, మీకు మళ్ళీ మనీ రాదు. అందుకని ఇక్కడ చూడండి 49.50 వరకు వెయిట్ చేయండి, 100 వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్, నేను రోబోట్ కాదు అంటే కొంతమంది రోబోట్ని పెట్టి క్లిక్ చేస్తుంటారు ఫ్రెండ్స్, అందుకని ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్స్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ మీటర్స్, ఇక్కడ చూడండి పార్కింగ్ మీటర్స్ ఓకే, వెరిఫై. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. సెండ్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ దిస్ యాక్టివిటీ 0.00100 cents వచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు నేను ఇంకొక ఈమెయిల్ని క్లిక్ చేస్తాను, ఇంకొక లింక్ని క్లిక్ చేస్తాను. ఒక లింక్ అయిపోయింది కదా, క్లిక్ జీని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ వెయిటింగ్ అంటుంది. ఇక్కడ చూడండి 10, 14, 17, 100 ఆ బాక్స్ 100 వరకు ఫిల్అప్ అయ్యేంత వరకు ఉండండి ఫ్రెండ్స్. అయిపోవాలి ఫ్రెండ్స్.
మీరు మధ్యలో కట్ చేస్తే మళ్ళీ మనీ రాదు మీకు. 100 అంటే 5 సెకండ్స్లో 100 ఫిల్అప్ అయిపోతుంది మనకి. ఇక్కడ 100 ఫిల్అప్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనం ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ ఉంటుంది, అది క్లిక్ మనకి ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ అనేది చూపించమంటుంది. ట్రాఫిక్ లైట్స్ చేసి వెరిఫై చేసేయండి. ఇక్కడ సెండ్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యూ హ్యావ్ అంటే మనకి మీరు రైట్ క్లిక్ వస్తేనే మనకి మనీ యాడ్ అయినట్టు ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే 100% అయిపోయిన తర్వాత ఐ ఆమ్ ఏ నాట్ రోబోట్ అని వస్తుంది. ఒకవేళ ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఐఎమ్ నాట్ రోబోట్ అన్నప్పుడు మీరు ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి ప్రెస్ సెండ్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మనీ యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను 2 ఈమెయిల్స్ చేశాను కదా ఫ్రెండ్స్, 2 క్లిక్ చేశాను క్లిక్స్ని. ఇప్పుడు చూపిస్తాను మీకు నా రియల్ అకౌంట్. ఒకసారి నేను రీప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఇవ్వండి. సారీ నేను బ్యాక్ వచ్చేసాను, లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోటేష్ స్టార్ట్ అయ్యి నా పేరు కోటేష్. ఇక్కడ చూడండి కోటేష్. ఇక్కడ చూడండి ఇందాక నాకు 2020 ఉంది ఫ్రెండ్స్, 2020 ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 2 క్లిక్స్ ఇచ్చాను కదా, దానికి నాకు 40 అంటే 220 ఉంది. నాకు మళ్ళీ 220 వచ్చింది ఫ్రెండ్స్. మీ ముందే లైవ్లో ఏం చేశాను ఫ్రెండ్స్. ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. ఇలాంటి వెబ్సైట్లు ఇలాంటి మళ్ళీ మనకి సింపుల్ వర్క్ ఏముండదు ఫ్రెండ్స్. డైలీ మనకి చాలా ఈమెయిల్స్ వస్తాయి, ఏం లేదు, మనం రాగానే ఈమెయిల్స్ని క్లిక్ చేసి మనీ ఏం చేసుకోవడం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీరు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మంచి వీడియోతో వస్తాను మళ్ళీ. అందుకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.